ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాట్సాప్లో నెంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ ఎలా సెండ్ చేయాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు నా దగ్గర నుంచి అయితే చిన్న రిక్వెస్ట్, మీరు ఎంతవరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలానే నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందు మీరు పొందాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అయిపోతాం. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ యూస్ చేయడానికి ముందుగా బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో బ్రౌజర్ ఓపెన్ చేశాక నేను డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. సో లింక్ని కాపీ చేసుకుని బ్రౌజర్లో సెర్చ్ బాక్స్లో లింక్ని పేస్ట్ చేయండి. సో ఈ లింక్ ఎండింగ్లో ఇంటూస్ అయితే ఉంటాయి. సో ఇంటూస్ని అరెస్ట్ చేయండి. ఈ ఇంటూస్ ప్లేస్లోన మీరు ఏ నెంబర్కి అయితే మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. సో ఇప్పుడు నేను ఒక నెంబర్కి మెసేజ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ నెంబర్ని అయితే ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నెంబర్ టైప్ చేశాక సెర్చ్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో పేజ్ ఓపెన్ అవ్వగానే గ్రీన్ కలర్లో మెసేజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ నెంబర్కి మీరు ఏ మెసేజ్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో సో మెసేజ్ అయితే సెండ్ చేయొచ్చు. మెసేజ్ అనే కాదు, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఫైల్స్ కానీ ఏవైనా సరే సెండ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ ట్రిక్ అని చెప్పొచ్చు వాట్సాప్లో నెంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయడానికి. సో అలానే ప్రతి ఒక్కరి మొబైల్లో నోట్స్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది కదా, సో డిస్క్రిప్షన్లో లింక్ని కాపీ చేసుకొని నోట్స్లో అయితే సేవ్ చేసుకోండి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నోట్స్లో ఉన్న లింక్ని కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.